కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన సర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. ఎన్నికల ముందు ₹1 కోటి పలికిన ఎకరం భూమి ఇప్పుడు 50 నుంచి 60 లక్షలకు కూడా ఎవరూ కొనడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం పాలన పూర్తయినా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు. ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్నే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం అంట. ఇండ్లు గులగొడితే ఆయనకు పైశాచిక ఆనందం కలుగుతున్నదంట, చాలా మంచిగా అనిపిస్తుందంట. అందరు పేదవాళ్ళు గరీబోళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తున్నదంట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, సరే జరిగింది అయిపోయింది ఓకే, కానీ చేవెళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా యాదయ్య గారు నిలబడ్డప్పుడు మీరందరూ కష్టపడి మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ 111 జీవో కానీ ఇంకోటి కానీ మా చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కానీ కేసీఆర్ గారు అయితేనే చేయగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసి మీరు ఆ రోజు కూడా బీఆర్ఎస్ని గెలిపించినారు. ఎన్నికలకు మునుపు